స్టోరీ అంటే మేము ఆల్రెడీ చూసాం సినిమా కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ డెఫినెట్‌గా అంటే ప్రతి ఒక్కరు ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరో, హాలిడేస్‌కెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరో, పక్కింట్లోనో, లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళ ఏదో ఒకటి సమ్మర్ హాలిడేస్‌లోనో, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక లవ్ స్టోరీ అనేది అంటే మన పక్కింటి అమ్మాయో, ఎదురింటి అమ్మాయో అనేది ఒక కంపల్సరీ ఎవరికో ఒకరికి ఒక లైఫ్‌లో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అది పెళ్లి వరకెళ్తుందా? లేకపోతే ఎక్కడి దాకా అనేది కాదు గానీ, సో, అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా ఆడియన్స్‌కి నచ్చుతుంది. ఏదో ఒక కోణంలో అయితే ష్యూర్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అరే! ఇది మన లైఫ్‌లో ఈ సీన్ ఉంది గదా! ఇలా జరిగింది కదా! అంటారు. సో, మే 15కి వస్తున్నామండి. డెఫినెట్‌గా చూడండి. మీ అందరికి నచ్చుతుంది అండ్ మా అందరిని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. ఓకేనా? హ్మ్. సో, హాయ్ అండి. హాయ్ అండి. ఎలా హాయ్. ఉన్నారు? ఐయామ్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? బాగున్నా అండి. మొన్న రీసెంట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎందుకంటే 'హే బలవంత్' మూవీలో మీ క్యారెక్టరైజేషన్‌కి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆఫ్‌కోర్స్ సంథింగ్ ఎమోషనల్ కూడా అయ్యారు. సో, ఏంటి ఈ ఫిల్మ్‌లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? ఈ ఫిలింలో చాలా బావుంటుంది. శారద అనే రోల్ చేశాను నేను ఇందులో. సో, మిలిటరీ మామకి వైఫ్ అనమాట. సో, ఒక పల్లెటూరులో పక్కింటి అక్క ఎలా ఉంటుందో, అలా ఈ లవ్ స్టోరీ గానీ, ఈ మూవీలో అందరికీ నేనొక అక్కగా, వదినగా కనిపిస్తాను. సో, డెఫినెట్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాను. యాహ్! బిఫోర్ మీరు ఫిలిమ్స్ చేశారు. ఒక 2-3 ఐ థింక్ సో, ఇంకా చేసి ఉంటారు. సో, మీకు 'హే బలవంత్' మూవీ అనేది ఐ థింక్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సో, మీకేమనిపిస్తోంది? ఆ ఫిలిమేనా? ఇంకేమైనా ఫిలిం ఏదైనా టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నారా మీ లైఫ్‌లో? అంటే లేదు. నాకు 'బట్టల రామస్వామి' బయోపిక్కే ఇట్స్ లైక్ అందులో చేసిన పిచ్చమ్మాయి క్యారెక్టరే చాలా కనెక్టివ్‌గా అయింది. అండ్ రీసెంట్‌గా అంటే మళ్ళీ 'గాంధీ తాత చెట్టు' అంటే అంత నేషనల్ అవార్డ్ వచ్చింది నా డాటర్ రోల్ చేసిన 'సుకృతి' లీడ్ రోల్‌కి. సో, అంత పెద్ద నేషనల్ అవార్డ్ వచ్చేంత ఆ సినిమాలో అంత మంచి ఇంపార్టెంట్ రోల్ చేయడము. రీసెంట్‌గా అంటే ఇప్పుడు మనకి పాతయి ఎన్ని చేసినా కూడా రీసెంట్‌యే ఎక్కువ గుర్తుంటాయి కాబట్టి యెస్. 'హే బల్వంత్' నుంచి ఒక మంచి ఐ వుడ్ సే లైక్ అందరూ ఎంజాయ్ చేశారు. అరే! భలే ఉంది కామెడీ అన్నట్టు. సో, దానివల్ల కొన్ని ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చాలా సెలెక్టివ్‌గా వెళ్తున్నట్టున్నారు స్క్రిప్ట్ వైస్. ఎందుకంటే ఏదో ఇయర్లీ ఒక 1, 2 మంచి ఫిలిమ్స్ సెలెక్ట్ చేసుకొని పక్కా అవి హిట్ అవుతాయి అనుకున్న ఫిలిమ్స్ వెళ్తున్నారు. ఏంటి ఈ సెలెక్టివ్‌గా వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే బేసిక్‌గా నేను సెలెక్టివ్‌గా ఏం కాదు. నేను చేసే సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి బై గాడ్స్ గ్రేస్. సో, ఐయామ్ హ్యాపీ విత్ థట్. బట్ యెస్ ఎందుకంటే నేను సీ మనకి ఇండస్ట్రీలో అమ్మాయిలు వర్సటైల్ యాక్టర్స్ చాలా తక్కువ అయిపోయారు. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు బీ నాకు అందులో ఉండాలి. ఆ లెవెల్ ఆఫ్ అంటే యాజ్ ఎ వుమెన్ యాజ్ ఎ గర్ల్‌గా నాకు కూడా ఏంటంటే వర్సటైల్ యాక్టింగ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తే ఏంటంటే ఓకే లావణ్యని మనం డిఫరెంట్‌గా కూడా చూపించొచ్చు అన్నది ఐ కెన్ షో అప్ టు ద ఆడియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్స్‌కి కూడా ఒక ఆప్షన్ అనమాట. ఓకే ఈవిడ్ని ఎలా అయినా చూపించొచ్చు మనం అనేది. సో, ఒక సిస్టర్‌గానో, వదినగానో, కామెడీగానో ఎమోషనల్‌గానో అలా డిఫరెంట్ కోణాల్లో ఉంటుంది కాబట్టి లక్కీగా నాకు అలాంటి స్క్రిప్ట్స్ రావడం అండ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ వే అండ్ అవన్నీ హిట్ అవుతున్నాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ చాలామంది ఏంటంటే ఒక ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే లైక్ ఒక హీరోయిన్‌గా రావాలనో, లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రావాలనో ఉంటుంది. సో, మీరు అసలు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది? ఏమవుదామని వచ్చారు? అసలేంటి? ఇండస్ట్రీ ఈజ్ లైక్ అసలు నాకు సంబంధం లేని థింగ్. బట్ ఇప్పుడు ఇందులోనే ఉన్నాను కాబట్టి సీ నాకు మెయిన్ థింగ్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు అరే! ఈ అమ్మాయిని చూస్తే మన ఒక సిస్టర్ గానో, వదిన గానో, ఫ్రెండ్ గానో లేకపోతే ఒక ఎమోషనల్ బాండ్ అరే! ఈ ఈ ఈ ఈమె చేసే పాత్రలు మనకి కనెక్ట్ అవుతుంది అనేది నేను చాలా చూసుకుంటాను. సో, అలాంటి రోల్స్ అయితేనే బావుంటుంది అనేది నేను ఫస్ట్ నుంచి ఐయామ్ వెరీ క్లియర్ నేను ఎలాంటి రోల్స్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి అంటే అది ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఆ పిక్చర్ దాని పరంగా వెళ్తున్నాను కాబట్టి ఇట్స్ లైక్ గుడ్. ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ కాబట్టి యాహ్! ఇట్ ఈస్ లైక్ అండ్ ఎనకాల ఉన్న బ్యానర్‌లో అసలు మీరు ఎంత ఒక తెలుగింటి ఆడపడుచు ఎలా ఉంటారో ఆఫ్‌కోర్స్ అది అలానే ఉన్నారు. అసలు ఎగ్జాక్ట్‌లీ. సో, మీకు ఈ క్యారెక్టర్ ఈ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఇది చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎలా? నేను ఈ పిక్చర్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మన రాజమౌళి సార్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా! సో, అంటే మేము ఆయనతో ఒక సాంగ్ లాంచ్ చేయించాం మా దూరదర్శన్‌దే. అప్పుడు కూడా హి వాస్ లైక్ ఆయన అడిగారు ఈ క్వెషన్. ఇక్కడ అమ్మాయి బావుందా? లేకపోతే డైరెక్ట్‌గా ఇలా బావుందా? నాకైతే ఈ అమ్మాయే నచ్చిందంటే ఐ వాస్ లైక్
థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా దట్ ఈస్ వాట్ ఇలాంటి యూనో ఇన్నోసెంట్ లుక్, బికాజ్ మీరు చూస్తే కూడా ఈవెన్ ఈ హ్యాండ్ పోస్చర్ కూడా నాకు హీరో చెప్పారనమాట. అప్పటి కాలంలో అమ్మమ్మలు అంటే లైక్ మన అమ్మలు కానీ వాళ్ళంతా ఇలా పెట్టుకొని కూర్చుంటారు అని చెప్పి. సో ప్రతి ఒక్క పాయింట్లో వీ హ్యావ్ టేకెన్ కేర్. అండ్ యా నా కీ పాయింట్ నా ఐస్ అనమాట. సో దట్ స్పీక్స్ అ లాట్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ ఆఫ్ మోడర్న్ కన్నా ఇప్పుడున్న ప్రెజెంట్ అబ్బాయిలందరికీ అమ్మాయిలు చాలా ట్రెడిషనల్గా, చాలా ముద్దుగా, క్యూట్గా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి డెఫినెట్గా మీకు కనెక్ట్ అవుతాను. ఇప్పుడు అడగాలి నేను క్వశ్చన్. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, బెస్ట్ అంటే బయట నుంచి వచ్చింది ఏమన్నా ఉందా? అంటే లైక్ ఒక ఫన్నీగా గుర్తుండిపోతుంది లైక్ ఆ కాంప్లిమెంట్స్ అనేది. సో మీ ఐస్ పరంగా కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఏమొచ్చు? వాళ్ళకి నా కామెడీగా అండి, దే రియలీ లవ్ ఇట్. అండ్ మోర్ ఆఫ్ లైక్ నేను చాలా టాకిటివ్. సో అందరూ అమ్మ గలగల మాట్లాడుతూనే ఉంటుంది అనేది చాలా. అండ్ అబ్బాయిలకి అలానే ఇష్టం కదా, అమ్మాయిలు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండే. ఎగ్జాక్ట్లీ. సో అది ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ అమ్మాయిలే కదండి. సో అమ్మాయిలు ఎంత ఎక్కువ మాట్లాడి ఎంత అల్లరి చేస్తే అబ్బాయిలకి అది ఒక స్ట్రెస్ రిలీఫ్ కాబట్టి ఎవ్రీవన్ నా వరకు దే లవ్డ్ ఇట్. ఈవెన్ నేను సెట్స్లో ఉన్నా కూడా చాలా అల్లరి చేస్తాను, దే జస్ట్ లైక్ ఇట్. మీకు వచ్చిన క్యూటెస్ట్ ప్రపోజల్ ఏదైనా ఉందా? క్యూటెస్ట్ ప్రపోజలా ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం చేయలేదు. అంతేగా, అంటే బేసిక్గా ఆప్షన్ ఉండదు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అరే ఇంత బాగా మాట్లాడేస్తుంది, ఇంత ఓపెన్గా ఉంది, మనం చేస్తే ఇలా తుచ్చులాగా తీసేస్తుందేమో అని ఒక భయంతో పాపం వాళ్ళది జెన్యూన్ ఫీలింగ్ ఉన్నా కూడా అది నేను చాలా తెలివిగా కామెడీ ట్రాక్లో తీసుకెళ్ళిపోతాను. సో యా, అలా కొన్ని సేఫ్ గేమ్స్ ఆడతాను అనమాట. ఓకే అండి. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం రాబోతున్నాయి? ఎస్, నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే పారా హుషార్ అని చెప్పేసి లహరి ఫిలిమ్స్ది చేస్తున్నాము. సో అది అందులో గౌరీప్రియ లీడ్గా చేస్తుంది. సో అది ఒకటి చేస్తున్నాం. అండ్ ఇంకొకటి వచ్చేసి మన శైలేష్ గారిది ఏమో ఇది రోషన్కి సిస్టర్గా చేస్తున్నాను. సో యా, మంచి ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ May 15th ఇది రిలీజ్ అవ్వగానే ఇంకా బోల్డ్ అనే లిస్ట్ రైన్గా ఉన్నాయి. సో లెట్స్ క్యాచ్ ఇన్ థియేటర్స్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.